ఓకే, అలాగే ఇక్కడ చూస్తున్నారు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. రోహిన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూసుకోవచ్చు, అక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ కూడా రక్తం వచ్చేలా కొడుతున్నారు. అయినా కానీ ఎక్కడ కూడా పోలీసులు మాత్రం ఆగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే రాహుల్ గాంధీని కూడా ఈ రోజు ఈడ్చుకెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఎలా చూసుకోవచ్చు అన్నది? ఈ దేశంలో ప్రభుత్వము ఒక అన్డెమోక్రటిక్ వేలో వాళ్ళ ప్రభుత్వం నడుతున్నాడు. మోడీ సర్కార్ అనేటోళ్ళు దేశంలో ఎవరైనా కానీ వాళ్ళ గలం ఇప్పితే వాళ్ళ గలాన్ని నొక్కేస్తున్నారు. మొన్న విద్యార్థులందరూ కూడా ఢిల్లీకి పోయి ధర్నా చేసిరు. నీట్ పరీక్ష పత్రాలన్నీ కూడా లీక్ అయినాయని చెప్తుంటే దానికోసం పిల్లలని విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టి రోడ్ల మీద లాఠీ చార్జ్ చేస్తే మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం ఒక వాయిస్ అయిన ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే దేశల ప్రజం ఒక గొంతుక ఆయన వచ్చి ప్రజల కోసం మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారిని కూడా ఒక గొడ్డు నీడ్చుకపోయినరు. ప్రియాంక గాంధీ మీద వాళ్ళు ఒక మొగ పోలీసులను పెట్టి ఆమెని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు. ఇంత దుర్మార్గంగా ఎప్పుడు జరగలేదు దేశ చరిత్రలో. బ్రిటిష్ సర్కార్లో కూడా ఇంత ఘోరంగా జరగలేదు. ఇప్పుడు మోడీ సర్కార్లో జరుగుతున్నది. కాబట్టి మేము ఇది చూస్తూ ఊకోము. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడతాము. నీట్ పరీక్ష పేపర్ పత్రము ఏదైతే లీక్ జరిగిందో దాని మీద విచారణ జరగాల్సిందే. అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సింది. రాజీనామా చేస్తే ఈ సమస్య తీరుతుందా అంటే రాజీనామా చేస్తారు. సమస్య ఎలా తీరనప్పుడు వాళ్ళ ప్రాణాలు పెరిగినప్పుడు ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి ఇప్పుడు బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్ యాక్సిడెంట్ అయితే దాన్ని నైతిక బాధ్యతగా వహించి ఆ రోజు రాజీనామా చేసిండు. ఈ రోజు నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆయన దాన్ని రాజీనామా చేస్తే సీరియస్నెస్ అర్థమవుతుంది. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ సంవత్సరము వృధా అవుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధతో ఉన్నప్పుడు ఒక నైతిక బాధ కింద ఆయన రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఆయన మంత్రి శాఖ దాంట్లో జరిగింది. ఆయన నైతిక బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి. ఈ నీట్ పేపర్ పత్రాలలో ఎట్లయితే లీక్ అయినాయో దాని మీద సంపూర్ణ విచారణ జరగాల్సిందే. వాళ్ళందరూ కూడా వీటన్నిటిపైన కూడా చర్చలు చేస్తామని చెప్పి చర్చలు కూడా చేసినా కానీ చర్చలు విఫలమైనాయి. కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగులందరూ కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరూ రెచ్చిపోవద్దు అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్న పరిస్థితి. అంటే ఇప్పుడు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని చెప్పేసి మేము బీజేపీ వాళ్ళకి చెప్పినామా లేకపోతే పోలీసు వాళ్ళని రెచ్చగొట్టినామా చెప్తున్నారు. వాళ్ళంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు డెమోక్రసీ మీద నమ్మకం లేదు. మా నాయకుడు డెమోక్రటిక్ వేళ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే నిన్న గొడ్డుల ఈడ్చుకపోయినరు లాఠీ చార్జ్ చేస్తుంటే ఇప్పుడు దేశ ప్రజల కోసము ప్రభుత్వానికి వాణి వినిపించింది ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా వీళ్ళు వాళ్ళని గొడ్డు ఈడ్చుకపోతే ఇంకా దేశ ప్రజలకు ఎక్కడ మీకు భద్రత ఉన్నదని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఇన్ని రోజులు మీరు ఎన్ఎస్ఏ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి ధర్నా చేయనప్పుడు ఒక రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్ళినప్పుడే ధర్నా చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకు ఇన్ని రోజులు? మొదటి రోజు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి ప్రతి విద్యార్థుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఆ పోరాటంలో భాగంగానే నిన్న జరిగిన జంతర్ మంతర్ లో ఈ ప్రొటెస్ట్ కార్యక్రమము మేము జంతర్ మంతర్ లో మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి లాఠీ చార్జీలు చేసుకుంటా దుర్మార్గంగా వాళ్ళు బిహేవ్ చేసిండ్రు. కాబట్టి నిన్నటి దానికి వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదే విధంగా నీట్ పేపర్ పత్రాలు లీక్ మీద కూడా సంపూర్ణ విచారణ జరగాలి. పార్లమెంట్ లో డిస్కషన్ కూడా జరగాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అక్కడ 20 మంది దాకా చనిపోయిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళందరికీ కూడా 1 crore దాకా కూడా రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఈ ర్యాలీలో చాలా మంది ఇంకా నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.